టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన స్నేహితుడైన యు శ్రీనివాసరావు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. రాజమౌళి టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఇదే నా మరణ వాంగ్మూలమని సెల్ఫీ వీడియో లెటర్ రిలీజ్ చేయడం సంచలనంగా మారింది. యమదొంగ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా శ్రీనివాసరావు వ్యవహరించారు. రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందని, అయితే ఓ అమ్మాయి కారణంగా మా మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీతో విభేదాలు మొదలయ్యాయన్నారు. ముందు రాజమౌళి, ఆ తర్వాత నేను ప్రేమించానని, అయితే కెరియర్ బిగినింగ్ టైంలో వివాదం ఉందన్న కారణంతోనే రాజమౌళి కోరిక మేరకు నేను ఆ అమ్మాయిని త్యాగం చేశానని చెప్పారు. ఇన్నాళ్లకు అతను నెంబర్ 1 డైరెక్టర్ గా గతంలో విషయాలు ఎవరికో చెప్పానన్న అనుమానంతో తనను వేధించడం మొదలు పెట్టాడని, దీంతో అతను టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోలో లెటర్లో శ్రీనివాసరావు ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బాధితుడు రాసినటువంటి 2 పేజీల లేఖ నా చేతిలో కనబడుతోంది. రాజమౌళికి సంబంధించినటువంటి బండారాన్ని మొత్తం ఈ 2 పేపర్లో అతను చేతి ద్వారా రాసి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. ఈ 2 పేపర్లోనే రాజమౌళి భార్య తనను ఏ రకంగా వేధించే వాళ్ళు, ఎప్పటి నుంచి వేధిస్తూ ఉన్నారు, ఏ సమయం నుంచి ఈ టార్చర్ స్టార్ట్ అయింది అంటూ కూడా ఇవన్నీ దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒక్కసారి ఈ 2 పేపర్లో రాజమౌళికి సంబంధించినటువంటి విషయాలకు వెళ్తే, టు ది సర్కిల్ ఇన్స్పెక్టర్, మెట్టు పోలీస్ స్టేషన్ అంటూ స్టార్ట్ చేసి విషయం, నేను చనిపోవడానికి గల కారణం ఇండియాలో నెంబర్ 1 డైరెక్టర్గా ఉన్నటువంటి ఎస్ఎస్ రాజమౌళి అండ్ రమా రాజమౌళి, వీరిద్దరూ నన్ను చాలా రోజులుగా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఇదే నా మరణ వాంగ్మూలం అంటూ కూడా విషయాన్ని తెలియజేస్తూ మొదట ఈ విషయాన్ని దీంట్లో మెన్షన్ చేస్తాడు. తర్వాత నా పేరు శ్రీనివాసరావు, నా పేరు సినిమా టైటిల్స్లో యు శ్రీనివాసరావు అంటూ కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా 1, 2, 3, 4 అని ఈ టైటిల్స్ నాకు రాజమౌళియే ఇచ్చాడు. ఈ టైటిల్స్ ద్వారానే నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించానట్టు కూడా విషయం తెలియజేశాడు. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని, చాలా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలను సాక్షులుగా మీరు కొంతమంది సెలబ్రిటీలని డైరెక్ట్గా ఫోన్ చేసి కనుక్కోవచ్చు అంటూ కూడా కొంతమంది పేర్లని, వాళ్ళ ఫోన్ నెంబర్లని మెన్షన్ చేశారు. వీళ్ళు హై పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళ పేర్లు కానీ ఫోన్ నెంబర్లు కానీ ప్రచురించకూడదు. మొత్తం 4-6 మంది పేర్లని మెన్షన్ చేసి కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు, కొంతమంది ఛానల్కి చెందినటువంటి వారు, మహిళా మ్యూజిక్ డైరెక్టర్తో సహా ఆ పేర్లన్నీ కూడా దేంట్లో మెన్షన్ చేసి ఇలా రాసుకుంటూ పోతే ఇండస్ట్రీలో 1000 మంది పేర్లు రాయవలసి ఉంటుంది మా ఫ్రెండ్షిప్ గురించి తెలుసుకోవడానికి అంటూ కూడా ఈ పేర్లు, వారి ఫోన్ నెంబర్లు, నాకు రాజమౌళికి ఎప్పటి నుంచి పరిచయం ఏర్పడింది, మేమిద్దరి మధ్యలో స్నేహం ఎంత బలంగా ఉండేది, ప్రతిదీ ఏ రకంగా షేర్ చేసుకునేది అంటూ కూడా ఈ వివరాలన్నీ దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత నా ఫ్రెండ్ అయినటువంటి ఇండియా నెంబర్ 1 డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, నేను 1990 నుంచి ఫ్రెండ్గా ఇద్దరము పరిచయం ఏర్పాటయింది. మేము అప్పట్లో కొన్ని బాకీ కంచం అంటూ ఒకే దాంట్లో, అంటే ఒకే ఇంట్లో ఒకే కంచం ఒకే బెడ్ అంటూ కూడా దాంట్లో మెన్షన్ చేస్తూ ఉన్నాడు. దీంట్లో చాలా సందర్భాల్లో మేము రామాయణం, మహాభారతం, అనేక సినిమాల గురించి, అనేక స్క్రిప్ట్ గురించి కూడా పదే మాట్లాడుకునే వాళ్ళము. అనేక ఈ నాటకాల పైన మేము ఈ సినిమాలోకి తీసుకురావాలంటూ కూడా అనేక సార్లు తీసుకొచ్చాము. మా ఇద్దరి జీవితంలో రమా రాజమౌళి ప్రవేశించింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఒకటి స్టార్ట్ అయింది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఆడ అనే ఒక టైటిల్ వచ్చినప్పటి నుంచి గొడవ స్టార్ట్ అయింది అంటూ మాత్రం దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ గతంలో యమదొంగ సినిమా తీసేటువంటి టైంలో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయిని మొదట నేను ప్రేమించాను, ఆ తర్వాత రాజమౌళి ప్రేమించాడు. ఆ అమ్మాయిని నేను రాజమౌళికి త్యాగం చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఈ విషయాన్ని కొంతమంది స్నేహితులకు రాజమౌళి విషయంలో గతంలో ఇలా వ్యవహరించానని తెలియజేసినందుకు అనుమానంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాజమౌళి భార్య వరుసగా నన్ను వేధింపసాగుతూ ఉన్నారు. ఈ విషయం అనేక మంది ఇండస్ట్రీకి చెందినటువంటి పెద్దలకు కూడా తెలియజేశాను. ఎవరు కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఈరోజు నేను చనిపోవడానికి కారణం రాజమౌళి భార్య. నేను ఇది మరణ వాంగ్మూలం కిందికి పోలీసులు స్టేట్మెంట్ తీసుకోండి, ఈ కంప్లైంట్ తీసుకొని కేసు అయినా నమోదు చేయండి, లేదా నేను రిలీజ్ చేసేటువంటి సెల్ఫీ వీడియోని ఆధారం కిందికి తీసుకొని మరణ వాంగ్మూలం అంటే పరిగణలోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేయాలి. ఇవన్నీ కూడా రాజమౌళి తప్పని
దీన్ని రిజెక్ట్ చేస్తాడు. అతనికి లైట్ డిటెక్షన్ టెస్ట్ కూడా ఏర్పాటు చేసి ఇది నిజమా కాదా అంటూ కూడా అతని నుంచి ఆ వివరాలన్నీ కూడా రాబట్టాలి. ఇండస్ట్రీలో చాలా మంది ప్రొడ్యూసర్లని, డైరెక్టర్లని రాజమౌళి చాలా రోజులుగా తొక్కిపెట్టాడు. ఒక్క ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని కూడా తన స్థాయికి మించి ఎవరు కూడా సమానంగా రాకూడదు. ఇక ముందు ఇండస్ట్రీలో ఎవరు కూడా ప్రొడ్యూసర్, డైరెక్టర్లు తనతో సమానంగా రాకూడదు అంటూ కూడా ఇదే లక్ష్యంగా ముందుకు వెళ్తూ వాళ్ళను టార్గెట్గా చేసి వాళ్ళని తొక్కి పెడతా ఉన్నాడు. చాలా మంది డైరెక్టర్లు రాజమౌళి చేతుల ఇప్పటికీ అణిగిపోయి ఉన్నారు, అణగదొక్కున్నారు. వాళ్ళు ఏ సినిమా తీయాలనుకున్నా, ఎలా వాళ్ళు హైలైట్ సక్సెస్ అవ్వాలనుకున్నా రాజమౌళి ఆ సినిమాను ముందుకు రానియడు, ప్రతిదాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. అతనికి వచ్చినటువంటి పేరు దేశవ్యాప్తంగా ఏ డైరెక్టర్లకు, ముఖ్యంగా తెలుగు వారికి ఆ పేరు రాకూడదు అనే ఒక ఉద్దేశంతో అనేక కుట్రలు పొందుతూ ఉంటాడు. గత 25 ఏళ్ల నుంచి అతనితో స్నేహం చేసినటువంటి ఒక వ్యక్తిని కాబట్టి, అతని దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తిని కాబట్టి ప్రతి ఒక్కరి మీద అతని ఈర్ష్య ఉంటుంది, తట్టుకోలేకపోతా ఉంటాడు. ఏ సినిమా తీసినా అది సక్సెస్ అవ్వకుండా దాన్ని ఏ రకంగా నెగిటివ్ స్ప్రెడ్ చేయాలి అంటూ ఈ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాడు రాజమౌళి. రాజమౌళికి చెందినటువంటి అన్ని విషయాలను ఈ లెటర్ ద్వారా రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, రాజమౌళి అభిమానులందరూ కూడా తెలియాలి. అతను తీసేటువంటి సినిమాలు అన్నీ కూడా ఇతర స్క్రిప్ట్కి సంబంధించినటువంటి సినిమాలే, సొంతంగా అతను డైరెక్ట్ చేసుకునేటువంటి అతనికి అంత టాలెంట్ లేదు అంటూ కూడా ఆ విషయాన్ని కూడా తన స్నేహితుడు శ్రీనివాసరావు ఈ లెటర్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒక ఫిర్యాదు కూడా అందజేయడం జరిగింది. ఈ ఫిర్యాదుని పోలీసులు పరిగణలోకి తీసుకొని రాజమౌళి నిజంగానే వేధింపులు చేస్తా ఉన్నాడు అంటూ మాత్రం ఏవైనా ఆధారాలు దొరికితే డెఫినెట్గా ఆ కంప్లైంట్ని ఎవిడెన్స్ కిందికి పోలీసులు సేకరించి రాజమౌళి పైన ఈ ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి సెక్షన్ల పైన BNSS కొత్త చట్ట ప్రకారంగా అతనిపై, అతని భార్యపై కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎంత మేరకు అసలు ఈ శ్రీనివాసరావు ఎవరు అంటే మీరు చెప్తున్నట్లుగా లెటర్ లో కూడా, వీడియోలో కూడా మనం చూస్తుంటే దాదాపుగా 34 సంవత్సరాలు అని చెప్పేసి ఇన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్ అని చెప్తున్నారు. బట్ ఇన్ని సంవత్సరాలుగా ఈ శ్రీనివాసరావు అనే వ్యక్తి గురించి ఎవరికి కూడా తెలియదు. అసలు ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఇన్నేళ్లుగా బయటికి రాలేనటువంటి బాధితుడు ఇప్పుడు బయటకు వచ్చి ఇంత తీవ్రమైనటువంటి సంచలన వ్యాఖ్యలు చేయడం వెనుక ఏదైనా రహస్యం దాగి ఉండవచ్చు అనేది కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఈ రాజమౌళికి సంబంధించినటువంటి అంశం పైన ఏదైతే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతా ఉన్నాయో దీనిపైన రాజమౌళి భార్య స్పందించాల్సి ఉంది. దీనిపైన వివరణ ఇవ్వాల్సి ఉంది. అసలు శ్రీనివాసరావు అనే వ్యక్తి రాజమౌళికి ఎప్పటి నుంచి పరిచయము, వీరి మధ్యలో ఈ ఫ్రెండ్షిప్ సాగుతా ఉంది. అతను చెప్పిన విధంగానే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎమ్మదొంగ సినిమాకు నడిచిందా లేదా, మొదటగా ఇతన్ని ప్రేమించానని, తర్వాత రాజమౌళి ప్రేమించానని, తర్వాత అమ్మాయిని ప్రేమ కోసం ఆ రాజమౌళికి త్యాగం చేశానని ఒక సినిమా స్క్రిప్ట్ లాగా చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. దీంట్లో నిజమెంత, అబద్ధాలెంత? ఇప్పుడు ఈ సందర్భంలో రాజమౌళి పైన ఇంత పెద్ద అలిగేషన్స్ వేయడం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే ఒక వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి రావాలి. పోలీసులు తనకి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే మెట్టు పోలీస్ స్టేషన్ కి సర్కిల్ ఇన్స్పెక్టర్ కి రాసినటువంటి లేఖ పైన పోలీసులు వెరిఫై చేసి నిజంగానే రాజమౌళి భార్య ఈ శ్రీనివాసరావుని వేధిస్తా ఉన్నది అంటే డెఫినెట్ గా చట్ట ప్రకారంగా భార్య భర్తలు ఇద్దరి పైన కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఆ లెటర్ లో ఏదైతే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని మెన్షన్ చేశారో అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఆ మహిళ ఎవరు అంటే రాజమౌళి గురించి మాట్లాడుతున్నారా లేదంటే ఇతర మహిళ గురించి మాట్లాడుతున్నారా? ఇతను రాసినటువంటి లేఖలో రమా రాజమౌళి పేరుని మెన్షన్ చేశాడు. రమా రాజమౌళి ప్రవేశించింది సేమ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆడాము కాబట్టే ఈ విషయం తను పదే అడుగుతా ఉన్నాడు అంటూ కూడా రమా రాజమౌళి పేరుని దీంట్లో మెన్షన్ చేశాడు. తను చెప్తున్నటువంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఆ అమ్మాయి ఈ రమా రాజమౌళి అయినా లేకపోతే యమదొంగ సినిమా సమయంలో వేరే ఇంకేదైనా అమ్మాయి వీరిద్దరి మధ్యలో ఇంటరాక్ట్ అయిందా అనే దానిపై కూడా క్లారిటీ రావాలి. ఇతను రాసినటువంటి లేఖల్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది. దీనికోసమే అతను రాసినటువంటి కంప్లైంట్ పైన మళ్ళీ పోలీసులు శ్రీనివాసరావు బాధితుడిని పిలిచి అతనికి జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి, అతను ఏ రకంగా వేధింపులు ఎదుర్కొంటా ఉన్నాడు, ఏ విషయంలో ఎదుర్కొంటా ఉన్నాడు, రమా రాజమౌళి దీంట్లో ఎందుకు వేధిస్తా ఉంది, రాజమౌళి ఎందుకు వేధిస్తా ఉన్నాడు అనే దానిపై కూడా క్లియర్ కట్ గా అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెష్ గా ఒక కంప్లైంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇతను ఆరోపిస్తున్నటువంటి విధంగానే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇద్దరులో ఒకరు రాజమౌళి, రెండోది శ్రీనివాసరావు, మూడోది రమా రాజమౌళి, ఈ ముగ్గురు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయినా కాదా అనే దానిపై కూడా పోలీసులు దీన్ని క్లారిటీ ఇవ్వాల్సి ఉంది, దీన్ని వెరిఫై చేయాల్సి ఉంది, ఈ వివరాలన్నీ కూడా బయటికి తీయాల్సి ఉంది. రమా రాజమౌళి ఈ యమదొంగ సినిమా సందర్భంగా ఈ చిత్ర యూనిట్ కి ఆమె ఎలా పరిచయం అయ్యింది, ఏ క్యారెక్టర్ తో ఆ సినిమాకి వచ్చింది, రాజమౌళి ఆ సినిమాకు డైరెక్టర్ గా ఉన్నాడు, ఇతను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నాడు. అప్పుడు రమా రాజమౌళి
రమ ఏ రకంగా ఈ సినిమా వాళ్ళతో పరిచయం అయింది. మొదట శ్రీనివాసరావు ప్రేమించాడని ఒకసారి, తర్వాత రాజమౌళి ప్రేమించాడు, నేను ఆ అమ్మాయిని త్యాగం చేశాను, ఈరోజు నెంబర్ 1 డైరెక్టర్గా మారాడు. ఆ విషయాన్ని కొంతమంది స్నేహితులకు షేర్ చేసుకున్నందుకు నా పైన కక్ష పెంచుకొని, నా పైన కోపం పెంచుకొని, తను చెప్పినటువంటి అంశాన్ని చెప్పిన విధంగా తన పైన వేధింపులు సాగిస్తూ ఈ విషయాన్ని ఎక్కడ కూడా చెప్పకూడదు అంటూ కూడా టార్చర్ గురి చేస్తూ ఉన్నారు. రాజమౌళి ఇద్దరు వేధింపులకు కొనసాగిస్తూ ఉన్నారు. ఇది నా మరల వాంగ్మూలం అనుకొని పోలీసులు కేసు నమోదు చేయండి అంటూ కూడా ఒక లేఖ కూడా 2 పేజీలతో కూడినటువంటి లేఖను పోలీసులకు అందజేశారు. పోలీసులు దీనిపైన వెరిఫై చేసి ఏది వాస్తవాలు ఏది అవాస్తవాలు అనేది కూడా క్లారిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం. రవితేజ మరోపక్క రాజమౌళి విషయానికి వస్తే కూడా అతను ఇంటర్నేషనల్ ఫేమ్ తెచ్చుకున్నారు, టాలీవుడ్ లో 1 ఆఫ్ ద స్టార్ డైరెక్టర్ గా ఉన్నారు. ఇలాంటి వ్యక్తి పైన ఇలాంటి ఆరోపణలు రావడం, దట్టు ఒక సెల్ఫీ వీడియో, సూసైడ్ నోట్ కూడా రావడం అంటే ఇది నిజంగా చాలా పెద్ద అలిగేషన్. కాబట్టి దీనికి సంబంధించి రాజమౌళి కుటుంబం కానివ్వండి, రాజమౌళి కానివ్వండి, ఆఖరికి రమా రాజమౌళి కానివ్వండి, ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? సాధారణంగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తుల పైన ఈ రకమైనటువంటి అలిగేషన్స్ రావడం సర్వసాధారణం. ఆధారాలు ఉన్న కొంతమంది అలిగేషన్ చేయడము, ఆధారాలు లేకపోయినా కొంతమంది అలిగేషన్ చేయడము ఒక రకమైనటువంటి పబ్లిసిటీ కోసం కావచ్చు, ఒక రకంగా అవతల వ్యక్తులని ఏదో సెటిల్మెంట్ కోసం చేసేటువంటి సందర్భాలు కావచ్చు. దీంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత, ఇతను నిజంగానే అతనితో స్నేహపూర్వకంగా నడుచుకొని 25 ఏళ్ల పాటు ఒక అమ్మాయి కోసం తన కెరీర్ అంతా కూడా త్యాగం చేసి, అమ్మాయిని త్యాగం చేసి ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి రాజమౌళి తిరిగి తనని పట్టించుకోవట్లేదు, తను ఆర్థికంగా ఆదుకోవట్లేదు అంటూ కూడా ఆ ఉద్దేశంతో ఈ అంశాన్ని ఈరోజు తెరపైకి తీసుకొచ్చి దీని ద్వారా అతను ఏమన్నా లబ్ధి పొందేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అంటూ కూడా ఇది ఎంక్వైరీలో బయటపడాల్సి ఉంది. వీరిద్దరి మధ్యలో స్నేహం ఉండొచ్చు, కానీ ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఇప్పుడు ఎందుకు తెరపైకి తీసుకొచ్చాడో, ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రమా రాజమౌళి పేరుని ఎందుకు దీంట్లో మెన్షన్ చేసి రాజమౌళి తన భార్య ఇద్దరు కలిసి వేధింపులకు కొనసాగిస్తా ఉన్నారంటే, తను రాసినటువంటి లేఖలో నిజంగానే రమా అనే అమ్మాయిని ఈ ఇద్దరు ప్రేమించి కారణంగా రమాని శ్రీనివాస్ అనే బాధితుడు వదిలేయడం కారణంగా రాజమౌళి వివాహం ఆడారా అనే దానిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పర్సనల్ ఇష్యూ, ప్రైవేట్ ఇష్యూ, కానీ ఈరోజు పబ్లిక్ లోకి వచ్చింది. పబ్లిక్ లోకి తన వీడియో రిలీజ్ చేశాడు, ఒక లేఖ రాశాడు. పోలీసులు దీనిపైన వెరిఫై చేయాలి. నేను చెప్పేది అబద్ధం అనే చెప్తారు. రాజమౌళి భార్యకు లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేస్తే ఈ నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి. అతని పూర్వ చరిత్ర అంతా కూడా బయటికి తీయండి. చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తొక్కిపెట్టి పైకి రాకుండా, తనతో సమానంగా ఏ డైరెక్టర్ రాకుండా అనేక కుట్రలు చేసినటువంటి వ్యక్తి రాజమౌళి. అలాంటి రాజమౌళి ఈరోజు ఒక బాధితుడిగా నేను బయటకు వచ్చి ఈ విషయాలు చెప్తా ఉన్నాడు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా తనను విమర్శించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పోలీసులు దీన్ని వెరిఫై చేసి ఆ వాస్తవాలన్నీ కూడా బయటికి తీస్తే రాజమౌళి అసలు బండారం అంతా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తన భార్య రాజమౌళి ఇద్దరు కలిసి ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలని తొక్కిపెట్టి వారిని ఎదగకుండా, వాళ్ళ సినిమాలు బయటికి రాకుండా, వాళ్ళ సినిమాలు సక్సెస్ అవ్వకుండా కేవలం రాజమౌళి సినిమాలు మాత్రమే స్క్రీన్ పైన ఆడే విధంగా, అనుకున్న కలెక్షన్స్ ఎక్కువ సాధించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటూ కూడా ఈ లేఖలో ఈ వివరాలన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. పోలీసులు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధితుడిని పిలిపించి అతనికి జరిగినటువంటి అన్యాయం, రాజమౌళికి అతనికి మధ్య ఉన్నటువంటి విభేదాలు, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో తను పెట్టినటువంటి అమ్మాయి పేరు, నిజంగానే త్యాగం చేశాడా, నిజంగా ఆర్థికంగా రాజమౌళిని ఆదుకున్నాడా అంటూ కూడా ఇవన్నీ వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఇంత పెద్ద అలిగేషన్ ని మోపాడు కాబట్టి రాజమౌళి దీనిపైన స్పందించాల్సి ఉంది. రాజమౌళి దీనిపైన ఒక క్లారిటీ కూడా ఇవ్వాల్సి ఉంది. సునీత. రైట్ తేజ, థ్యాంక్ యూ. చాలా ఉంది. వీళ్ళందరికీ మా ఫ్రెండ్షిప్ గురించి తెలుసు, మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏంటి అనేది అందరికీ తెలుసు. స్టోరీలోకి వస్తే మాది 1990 నుంచి ఫ్రెండ్స్ మేము. మాది 34 సంవత్సరాల ఫ్రెండ్షిప్. రామాయణం మహాభారతం ఆడవాళ్ళ వల్ల జరిగాయి అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఒక అమ్మాయి వల్ల మేము ఇలా అవ్వాల్సి వస్తుందని కళ్ళలో కూడా ఊహించలేదు. అందరి జీవితాల్లోనే మా జీవితంలో కూడా ఒక అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళి, తర్వాత నేను. యాజ్ ఇట్ ఈస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఆర్యా 2. కానీ ముగ్గురం క్లోజ్ కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాంరా నేను రాజమౌళిని అడిగితే, ఏం చేస్తాం మీరు సాక్రిఫైస్ చేయాలి అన్నాడు. అలా ఎలా కుదురుతుంది, అలా సాక్రిఫైస్ చేయడం కుదరదు, మనం ముగ్గురం కలిసి ఉందాం అన్నాడు. అది దారుణంగా ఉంటుంది అన్నాడు. అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను, అప్పుడు నలుగురం కలిసి ఉందాం అన్నాడు. అది చాలా చండాలంగా ఉంటుంది, సమాజం ఒప్పుకోదు అన్నాడు. మరి పరిస్థితి ఏంటంటే కాలం అన్నీ మార్చేస్తుంది, మీరు సాక్రిఫైస్ అవ్వండి అన్నాడు. ఓకే అని చెప్పి నేను సాక్రిఫైస్ అవ్వండి. ఎందుకంటే కెరియర్ బిగినింగ్లోనూ ఎవరో వర్క్ లేదు. ఇదంతా శాంతినివాసన్ కంటే ముందు జరిగిన విషయం. అప్పటికి ఇంకా కెరియర్ పీక్స్ రాలేదు. ఈ చిన్న చిన్న గొడవలకి ఇమ్మెచ్యూరిటీతో కొట్టుకుని చేసి
చేయడం కంటే ఇది బెటర్ కదా అని చెప్పి నేను సాక్రిఫైస్ అయిపోయి పని చేసుకుంటూ వచ్చాను. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఆ నెంబర్ 1 డైరెక్టర్ అయిన తర్వాత ఆడికి ఏమొచ్చిందంటే డౌట్, నేను ఇవన్నీ ఎవరికో చెప్పేశాను అని చెప్పి నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. నా 30 సంవత్సరాల జీవితాన్ని వాడి కోసం సాక్రిఫైస్ చేసినందుకు నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. ఎందుకు అంటే ఒకసారి ఆడికి నాకు చిన్న ఆర్గ్యుమెంట్ జరిగితే మన స్టూడెంట్ సినిమాకి ఇంత ఇస్తాను అని ఒక మాట అన్నందుకు నాకు నరకం అంటే ఏంటో చూపించాడు. నా రిలేషన్ కట్టు భైరవగాడు, చెంపాగాడు, కార్తికేయ గారిని వీళ్ళందరినీ మేము పెంచాం. ఆడిని బాబా అంటారు, నన్ను బాబా అంటారు. మమ్మల్ని పెంచాం. వీళ్ళందరూ దూరం అయిపోయారు. ఫ్యామిలీ మొత్తం దూరం అయిపోయింది. ఎందుకంటే ఈ నెంబర్ 1 డైరెక్టర్ అయ్యేటప్పుడు ఈ శాసించేస్తున్నాడు ప్రపంచాన్ని. శాసించేసి నన్ను చంపేయాలన్నంత టార్చర్ పెట్టాడు. ప్లస్ నేను గాడ్సన్ కాదు, ఆయన మహాత్మను చేయడానికి నేను శ్రీను. అందుకని చెప్పి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఈ డెసిషన్ తప్పు రైట్ అనేది నాకు పర్సనల్. 55 years ఇలాగే అయిపోయినాయి నాకు. 55 yearsలో నో మ్యారేజ్, నో ఇది, ఓన్లీ సింగిల్ ఇలా బ్రతికారు. బట్ ఇలా నా వల్ల నా జీవితంలో ఎవరి జీవితం అవ్వకూడదని యూత్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే కెరియర్ని బిల్డ్ చేసుకోండి, అమ్మాయిల జోలికి వెళ్ళకండి. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకున్నది. ఎందుకంటే ఏం లేదు, బాధ వస్తుంది. ఒక ఫ్రెండ్ వల్ల నా జీవితం ఇలా అయిందా? ఫ్రెండ్ కదా, ఫ్రెండ్ ఎప్పుడో అక్కడ అమరేశ్వర్ క్యాంప్ నుంచి మెడ్రాస్ వెళ్ళి, మెడ్రాస్ నుంచి వైజాగ్ వెళ్ళి, వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఎన్నో కలలు కానీ నేను ఏ డిస్టర్బ్ చేయకపోయినా సరే వీడందరికీ చెప్పేసి ఉండడానికి ఒకే ఒక రీజన్తో నన్ను టార్గెట్ పెట్టడం మొదలుపెట్టాడు. కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుని అట్లీస్ట్ ఆడికి చెప్పిన అర్థమవుతలేదు కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి షేర్ చేసుకున్నాను. ఇది ప్లస్ ఇంకొకటి, ముగ్గురు మధ్య జరిగిన దానికి సాక్ష్యాలు అది ఏముండు. నేను చనిపోతున్నాను కదా, సుమోటో కింద తీసుకుని లై డిటెక్టర్ టెస్ట్ పెడితే తెలుస్తుంది ఏది నిజం ఏది అబద్ధం. ఎవరైనా లై డిటెక్టర్ టెస్ట్ పెడితే నిజాలు బయటపడతాయి. లై డిటెక్టర్ టెస్ట్ పెడితే కానీ తెలియవు ఏం జరిగిందనేది, మా ముగ్గురు మధ్య ఏం జరిగిందనేది. ఎనీవే ఏదన్నా సాడ్ ఫర్. నా పేరు శ్రీను 1 2 3 4 ఆడే వేసాడు యమదొంగకి. మీరు 7వ నిమిషం దగ్గర కనపడద్దు శ్రీను 1 2 3 4. ఉప్పులపాటి శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఉప్పులపాటి శ్రీనివాసరావు 1 2 3 4 అది. ఇది నా మరణ వాంగ్మూలం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.